బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులకి చుక్కలు చూపిస్తున్నారు అధికారులు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సమాచారం. పైగా సిట్ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఎవరో తమ పేర్లు చెప్తే నిందితులుగా ఎలా చేరుస్తారని సిట్ అధికారులనే క్వశ్చన్ చేస్తున్నారట వీరిద్దరు. తాము కూడా కొందరి పేర్లు చెప్తామని, వారి పేర్లు కూడా నిందితుల జాబితాలో చేరుస్తారా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులుగా సమావేశాల్లో పాల్గొంటే తప్ప అని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నలకు సిట్ అధికారులే బిత్తరపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తుంటే వాళ్లే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు అంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో సిట్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనుకోవచ్చు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే నిన్న ఈరోజు సిట్ అధికారులు దాదాపుగా నిన్న ఒక 40, ఈరోజు ఒక 60, దాదాపుగా 100 ప్రశ్నలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అడుగుతుంటే ఒక్క ప్రశ్నకు కూడా వారు సమాధానం చెప్పట్లేదు. ఒక్క ప్రశ్నకు కూడా వారు జవాబిస్తున్న పరిస్థితి లేదు. ప్రతిదానికి తమకేం సంబంధం, తమని ఎందుకు అడుగుతున్నారు, అధికారులుగా తాము సమావేశంలో పాల్గొంటే తప్పేంటని ఎదురు ప్రశ్న వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఓఎస్డీగా, ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయానికి సంబంధించి కూడా తాము పాల్గొంటాం. అన్నింటిలో ముఖ్యమంత్రి పాల్గొలేడు కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా తాము ఎవరో ఒకళ్ళం పాల్గొనే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో తాము తప్పు చేసినట్టు ఎట్లా అవుతుందని చెప్పి తిరిగి ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సిట్ అధికారులకు సంబంధించి కొంత అయోమయం, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపుగా 100 ప్రశ్నలు తయారు చేసుకున్నారు నిన్న ఈరోజు. ఏ ఒక్క ప్రశ్నకి వారు సహకరిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. విచారణకు ఏమాత్రం కూడా సహకరించని పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు రేపు వీరు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏమిటి అనే దానికి సంబంధించి సిట్ అధికారులు అయితే కొంత కన్ఫ్యూజన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 5 నిందితులను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు 5 కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టడం, ఒకరిని 7 రోజులు, ఒకరిని 5 రోజులు, ఒకరిని 3 రోజులు, మరొకరిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ఒకరోజు విచారించలా అందరి వద్ద నుంచి అనేక రకాలుగా సామధాన దండోపాయాలు ప్రయోగించి అందరి వద్ద నుంచి డేటా సేకరించిన సిట్ అధికారులు మాత్రం వీరిద్దరి వద్ద నుంచి ఎటువంటి సమాచారం కూడా వస్తున్న పరిస్థితి కనిపించలేదు. అసలు నగదు మీ దగ్గరికి ఎందుకు వచ్చా, మీరు ఎవరికి ఇచ్చారు, మీ ద్వారా ఎక్కడికి వెళ్ళే అనే దానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ ప్రశ్నకి సరైన సమాధానం కానీ సరైన జవాబు కానీ వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వీరు విచారణకు సహకరించట్లేదని చెప్పి రేపు సుప్రీంకోర్టుకి చెప్పాలని చెప్పి కూడా సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలని చెప్పి కూడా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు పూర్తిగా డైరెక్షన్స్ ఇచ్చింది. అలాగే 13వ శుక్రవారానికి సంబంధించి తుది తీర్పు వెలువరిస్తాము, అప్పటి వరకు ముందస్తు అరెస్టులకు మినహాయింపు ఇవ్వలేమని చెప్పి కూడా చెప్పారు. కానీ అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే శుక్రవారం వరకు మినహాయించిందో ఈ నేపథ్యంలో నిన్న విచారణకు హాజరయ్యారు. కానీ విచారణకు మాత్రమే హాజరయ్యారు, కానీ ఏమాత్రం కూడా వారు విచారణకు సహకరించట్లేదు. వారు అడుగుతున్న ప్రశ్నలకి జవాబు ఇవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకి వీరు విచారణకు సహకరించట్లేదు. వీరు బయట ఉండి కొంతమంది కేసులకు సంబంధించి సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సిట్ అధికారులు అయితే సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వీరు ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని కూడా సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించబోతుంది, బెయిల్ ఇస్తుందా, లేకపోతే ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేకపోతే వీరు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తుందా అనేది కూడా మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు దాదాపుగా 20 రోజుల కాలంగా కూడా నిరంతర అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు అరెస్టులు కొనసాగుతున్నాయి, మరొక వైపు విచారణ కొనసాగుతోంది. మరొక వైపు సంబంధించి కస్టడీ పిటిషన్లు వేసి కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నప్పుడు ఈ కేసు శరవేగంగా దర్యాప్తు అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా ఈడీ ఎంట్రీ అయ్యి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారణకు అవకాశం ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన కీలకమైన సమయంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి కీలకంగా అంటే టాప్లో ఉన్న ప్రయారిటీకి సంబంధించిన 2 వ్యక్తులు విచారణకి సహకరించిన నేపథ్యంలో కొంత అయోమయానికైతే కన్ఫ్యూజన్కే సిట్ అధికారులు గురవుతున్నారు. మరి చూడాలి రేపు సిట్ అధికారులు ఏ రకంగా ప్రయత్నిస్తారు, మళ్ళీ రేపు కూడా విచారణకు పిలుస్తారా, ఒకవేళ రేపు విచారణకు పిలిస్తే వీరిద్దరు వస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదంటూ సిట్ మనకైతే సమాచారం అందుతుంది. సిట్ అధికారులని వారు ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపై సిట్ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించి ఫర్దర్గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతారన్నది చూడాలి.